మాతృక టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం శనార్థులు నేను మీ రాజేష్ ఖన్నా ఈరోజు తెలంగాణలో 2023 గత నెలలో జరిగినటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం నూతన ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తన అధికారాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పరచుకున్నది అట్లాగే నిన్నటి మొన్నటి వరకు కూడా చూసినాం మనం శాసనసభ్యులందరూ ప్రమాణ స్వీకారాలు చేశారు అయిపోయింది అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం తను అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలని అమలు చేస్తా అని చెప్పింది దీంట్లో భాగంగానే మొట్టమొదటిది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని స్కీమ్ని ప్రారంభం చేసింది అంటే ఈ విధంగా చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్పీడ్గా ముందుకు దూసుకెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఈరోజు పేపర్ చూస్తే ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది చూడండి నిన్న జరిగినటువంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి రివ్యూలో మొత్తం కానిస్టేబుల్ నియామకాలని పూర్తి చేయండి అంటూ ఈరోజు హెడ్డింగ్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది అవసరం మేరకు హోంగార్డులను నియమించండి ఇప్పటివరకు చేపట్టిన నియామకాలపై నివేదిక ఇవ్వండి అదేవిధంగా మాజీ డిఎస్పి నళినికి ఉద్యోగం ఇచ్చేందుకు ఇబ్బంది ఏంటి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నను లేవనెత్తారు అయితే దానికి సమాధానం కూడా మరి వారే పోలీస్ శాఖ ఏ విధంగా సూచిస్తే ఆ విధంగా మరి తను నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రకటించారు అదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం ఏమన్నారంటే నళిని గారికి ఒకవేళ ఉద్యోగం చేసేటువంటి ఉద్దేశం ఉంటే అదే ఉద్యోగాన్ని మళ్ళీ ఇవ్వచ్చా లేదంటే తను ఏ శాఖలో చేస్తానంటే ఆ శాఖలో ఉద్యోగం ఇవ్వడానికి రెడీ అన్నట్టుగా కొంత సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు వార్తల్లో తెలుస్తున్నటువంటి విషయం అయితే ముఖ్యంగా నళిని గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నటువంటి సందర్భంలో ఉద్యోగస్తులందరూ రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు రాస్తారోకోలతో దద్దరిల్లుతున్నటువంటి తెలంగాణ ఉద్యమం దద్దరిల్లుతున్నటువంటి సమయంలో తాను ఏ డిపార్ట్మెంట్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో తను పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది ఆ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే తెలంగాణ కోసం విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాన్ని చేస్తున్న సందర్భంలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి నేను విద్యార్థుల ఉద్యమాన్ని అణచలేను అని చెప్తూ స్వచ్ఛందంగా తను తన పదవికి ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నళినికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి చాలా డిమాండ్స్ కూడా వచ్చినాయి కానీ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ డిమాండ్ను పట్టించుకునేటువంటి దుస్థితి మన కళ్ళకు కనబడ్డది అట్లాగే తను కూడా చాలా సందర్భాల్లో నాకు పోస్టింగ్ కావాలని చెప్పి ప్రభుత్వం దగ్గరికి కూడా తిరగడం జరిగింది కానీ తన అర్జీని ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపించలేదు అట్లాగే ముఖ్యంగా చెప్పుకుంటే దీంతోపాటు త్వరలో మెగా డిఎస్సి అంటూ ఇంకొక సబ్ హెడ్డింగ్ కూడా ఉంది 12,000 పోస్టుల భర్తీని చేయమని చెప్పి మరి ఇవాళ హెడ్డింగ్లో మనం చూస్తున్నాం అంటే రాబోయే రోజులన్నీ తెలంగాణలో కొలువుల జాతర జరగబోతుందా అన్నట్టుగా ఉన్నది పరిస్థితి ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు ఈ 3 డిమాండ్లపైనే తెలంగాణ ఉద్యమం అంతా కొనసాగింది అయితే నియామకాల విషయంలో మాత్రం గత ప్రభుత్వం చాలా తప్పులు చేసిందనేటువంటి అభియోగం ఉన్నది అట్లాగే దానికి ఈ ఎన్నికల్లో ప్రజలు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఎన్నికల్లో కనిపించింది మొన్న అయితే దానికి సంబంధించింది నియామకాలకు సంబంధించినటువంటిది సీఎం రేవంత్ రెడ్డి గారు మరి చాలా ప్రతి శాఖని సమన్వయం చేసుకుంటూ దాన్ని సమీక్షించుకుంటూ దాంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇంకా ఎన్ని భర్తీ చేయాల్సి వస్తుంది అని చెప్పేటువంటి సమీక్ష కూడా చేస్తూ అన్ని శాఖలకు సంబంధించినటువంటి రివ్యూలు తీసుకుంటూ నివేదికలు తీసుకుంటూ మరి ముందుకు పోతూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నటువంటిది మనం చూస్తున్నాం తెలంగాణ ఉద్యమం జరిగేప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి అన్ని శాఖలలో ఉన్నటువంటి ఉద్యోగాలని ఆంధ్ర ఉద్యోగస్తులు ఆక్రమించుకున్నారు అనేటువంటి ఒక డిమాండ్ కూడా మనం చూసినాం అయితే తెలంగాణ వస్తే ఆంధ్ర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విభజన చట్టం ప్రకారం వాళ్ళని అక్కడికి పంపించడం జరుగుతుంది అట్లాగే దాదాపు
6 లక్షల మంది ఉద్యోగస్తులు తెలంగాణ కొలువుల్లో ఆంధ్ర ఉద్యోగస్తులు కొలువై ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 6 లక్షల ఉద్యోగాలు మన యువకులకి వస్తాయి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ మనం చూసినాం. 6 లక్షల ఉద్యోగాలు మన యువకులకి వస్తే, నిరుద్యోగులకి వస్తే తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగ సమస్య తీరుతుంది అని చెప్పి కలలుగన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పుడు ఏర్పడ్డటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆంధ్ర ఉద్యోగుల్ని వెనక్కి పంపిస్తాం అని చెప్పి ఉద్యమ సందర్భంలో అన్న మాటని మరి రాష్ట్రం ఏర్పడ్డాక, ప్రభుత్వం ఏర్పడ్డాక మరి ఆ విషయాన్ని మొత్తం మర్చిపోయి మరి ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడి వాళ్ళు మనం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి అని చెప్పి మరి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం అందరం చూసినాం. అంటే ఏవైతే 6 లక్షల ఉద్యోగాలు సెక్రటేరియట్తో సహా అన్ని శాఖలలో ఆంధ్ర ఉద్యోగస్తులు ఇక్కడ ఆక్రమించుకొని ఉన్నారు, వాళ్ళని వెళ్ళగొడతాం అనేటువంటి మాట ఏదైతే ఉందో, అట్లాగే 6 లక్షల ఉద్యోగాలు తెలంగాణకు యువతకు వస్తాయి అని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో మరి ఆంధ్ర ఉద్యోగస్తులు కూడా, ఆంధ్ర ప్రజలు కూడా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళే, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళే, వాళ్ళు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని కూడా నా కంటికి రెప్పలా కాపాడుకుంటా అంటూ మరి కేసీఆర్ చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో. రామోజీ ఫిలిం సిటీని కనుక చూసుకున్నట్టయితే నేను 1,00,000 నాగళ్ళు పెట్టి రామోజీ ఫిలిం సిటీని మొత్తం దున్నిస్తా అంటూ మరి ప్రజల్ని మరి ఆ విధంగా ఉద్యమంలో ముందుకు రావడం కోసం అట్లాంటి మాటలు మాట్లాడిన కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత తను ముఖ్యమంత్రి అవుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అట్లాంటి విషయాలన్నీ పక్కన పెట్టడం జరిగింది. ఇదే సందర్భంలో ఉద్యోగస్తులు కావచ్చు, తెలంగాణ ఉద్యోగస్తులు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు మరి ఈ విధంగా అన్నారు కదా. మరి దీనికి ఏం సమాధానం చెప్తారంటే ఉద్యమానికి సంబంధించినటువంటి పార్టీ కాదు, ఇప్పుడు ఇది రాజకీయ పార్టీ అని చెప్పి స్టేట్మెంట్ కూడా సింగిల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనం చూసినాం అదంతా. సో ముఖ్యంగా నిరుద్యోగుల్లో ఉన్నటువంటి ఆశాభావాన్ని వారికి జాబ్స్ కల్పించడంలో కావచ్చు, ఉపాధి కల్పించడంలో కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఫెయిల్ అయిందని మనం చెప్పుకోవచ్చు. దానికి రిజల్టే ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికలు. ఈ విధంగా చూసుకుంటే టోటల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మరి నియామకాలు అంటే ఉద్యోగాల కల్పనలో మరి మొన్ననే మనం చూసినాం. టీఎస్పీఎస్సీ కూడా దాన్ని ప్రక్షాళన గావించి మరి కొత్తగా ఐఏఎస్ అయినటువంటి ఆకునూరి మురళి గారిని కూడా మరి దానికి కేటాయిస్తాం, దానికి చైర్మన్గా నియమిస్తాం అనేటువంటి ఒక మాట కూడా వినిపించింది. అంటే వాస్తవానికి ఆకునూరి మురళి వ్యక్తి కనుక దానికి ఆ పోస్టులో ఉన్నట్టయితే సరైన న్యాయం జరుగుతున్నటువంటి ఆశాభావం తెలంగాణ ప్రజలందరి లోపల ఉన్నది. కాబట్టి టీఎస్పీఎస్సీలో గత ప్రభుత్వం ఎంత చేసింది మనం అది కళ్ళ ముందు. టీఎస్పీఎస్సీ విషయంలో గత ప్రభుత్వం ఎట్లా విఫలమైందో మనం చూడవచ్చు. అది ప్రశ్నాపత్రాలు లీక్ చేయడం కావచ్చు, అట్లాగే ఉద్యోగాలు నియామకాల మీద సరైన స్టేట్మెంట్లు ఇవ్వకపోవడం కావచ్చు, విద్యార్థుల్ని గందరగోళం చేసేటువంటి పరిస్థితి చాలా చూసినాం మనం. సో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టని దెబ్బతీసిందని చెప్పి మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఇక్కడ. సో అట్లా టీఎస్పీఎస్సీని కూడా ప్రక్షాళన చేస్తూ మరి దాని ద్వారా ఈరోజు డిఎస్సి కావచ్చు, ఇంకా వేల ఉద్యోగాల నియామకాన్ని కావచ్చు, అట్లాగే రాత పరీక్షల్ని కూడా మరి చేసి ఉద్యోగాల్ని భర్తీ చేయడంలో ఇదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు పోవాలని చెప్పి మాతృక టీవీ ఆశిస్తున్నది.